ఫస్ట్ టాపిక్ ట్రాన్స్పోర్ట్తో స్టార్ట్ చేద్దాం. జనరలీ మనము పొద్దున్న లేచిన వెంటనే టిఫిన్ తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ మనం వెళ్ళేది కీస్ ఎక్కడున్నాయని వెతుక్కుంటూ ఉంటాం ఇంట్లో. ఎదురుది బైక్ అయినా కావచ్చు, లేకపోతే కార్స్ అయినా కావచ్చు. రోడ్ల మీదకి వచ్చిన వెంటనే బాబూ ఈ ట్రాఫిక్ అని తలలు పట్టుకుంటాం. ట్రాఫిక్ అని తలలు పట్టుకోవడానికి రీజన్స్ రెండు ఉన్నాయి. ఒకటి, కొన్నిసార్లు నిజంగా రోడ్సే ప్రాబ్లం ఉంటాయి, కానీ ఎక్కువ సందర్భాల్లో చాలా ఎక్కువ వెహికల్స్ ఉండడం వల్ల ప్రాబ్లం. ఎన్ని సందర్భాల్లో మీరు రోడ్ల మీద వెళ్తూ కార్లలో ఒకళ్ళు మాత్రమే ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కళ్ళకి ఇంత పెద్ద కార్ అవసరమా అని అనుకొని ఉంటారు. ఖచ్చితంగా చాలా మంది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 100లో ఒక 70 మెంబర్స్ అయినా ఈ థాట్ వాళ్ళందరికీ వచ్చే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఈ మధ్య కార్ పూలింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. సో కార్ పూలింగ్ను వాడుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి చాలా బడ్జెట్లో విత్ దాట్ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ లేకుండా వెళ్ళొచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది నిరూపితమైంది. చాలా మంది యాక్చువల్లీ వాడుకుంటున్నారు కూడా. చిన్న చినుకు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ కష్టాలు, ఇది మనందరికీ తెలుసు. ప్రతిరోజు హైదరాబాద్ గురించి మాట్లాడుకొని హైదరాబాద్లో వర్షం అంటే ఏం భయం వేస్తుంది అంటే ట్రాఫిక్ భయమే వస్తుంది. మరి చిన్న చినుకు పడితే చాలు అంత మేర ట్రాఫిక్ కష్టం ఎందుకు వస్తుంది? కేవలము వర్షం, వాటర్ లాగింగ్ వల్లేనా? అదే వాహనాలు గనక కాస్త రోడ్డు మీద తగ్గితే ఆ ట్రాఫిక్ కష్టాలు కొంచెమన్నా తగ్గుతాయి కదా. వర్షాకాలంలో హైదరాబాద్లో రెగ్యులర్గా ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకి రెట్టింపు అవుతూనే ఉన్నాయి. నగర రోడ్లపైకి ఎటు చూసినా సరే సొంత వాహనాలు క్యూ కడుతున్నాయి. రైట్ నౌ చాలా మందికి ఇటు మెట్రో సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే బస్ సర్వీసెస్ కానివ్వండి, యూటిలైజ్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఎండ్ టు ఎండ్ అంటే ఇంటి నుండి డైరెక్ట్గా ఆఫీస్ వరకు, లేకపోతే ఇంకెక్కడికైనా వరకు ట్రాన్స్పోర్ట్ కావాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది వాళ్ళకి సంబంధించిన క్యాబ్స్ వాడుకుంటూ ఉంటారు. కొంతమంది కార్ పూలింగ్ ను నిజంగానే వాడుకుంటున్నారు. ఫిబ్రవరి 4న అందిన ఒక అఫీషియల్ స్టాట్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. నగరంలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఇప్పటికే దాదాపు 89 లక్షలకు చేరిందట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ వల్లే ప్రజలు సొంత వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పొచ్చు. బయట కంట్రీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాపులర్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆన్ టైమ్ డ్రాపింగ్. సో ఇక్కడ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే ఆన్ టైమ్ బస్ వస్తుందా రాదా అనే డౌట్స్ అందరికీ ఉంటాయి. సో కరెక్ట్గా 10 o'clock వరకు ఆఫీస్లో లాగిన్ అవ్వలేమేమో అన్న భయంతో సొంత వాహనాలని తీస్తూ ఉంటారు జనాలు. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గనక స్పీడప్ అయ్యి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి బస్ స్టేషన్లో ఉంటే మనం అందరం కూడా అదే వాడతాం కదా. కానీ పూర్తిగా కూడా గవర్నమెంట్ ఇక్కడ బ్లేమ్ చేయలేం, లేకపోతే బస్ నడిపే వాళ్ళని ఇక్కడ బ్లేమ్ చేయలేం. ఎందుకంటే బస్సులు ఆలస్యం కావడానికి మరో రీజన్ ట్రాఫిక్ ఎందుకు అవుతుంది? చాలా మంది, మనం అందరం కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనం అందరం సొంత వెహికల్స్లో రావడానికి ఇష్టపడతాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కార్ని తీస్తాం. ఎన్ని వేల బైకులు, లక్షల బైకులు ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మీద తిరుగుతున్నాయో తెలుసా? ఇవన్నీ రోడ్ల మీద ఉండటం కారణంగా కరెక్ట్ 9:30 నుండి 10:30 వరకు ఏ మేర హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుందో అర్థమవుతుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మొగ్గు చూపించలేకపోతే ఇటువంటి డౌట్స్ ఉన్నప్పుడు కార్ పూలింగ్ ఆప్షన్ ఒక్కసారి ట్రై చేయండి అని అంటున్నారు నిపుణులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88,97,109 వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. దాదాపు 1,34,00,000 జనాభా ఉన్న నగర ప్రాంతంలో కేవలం నగర రిజిస్ట్రేషన్లే 89 లక్షలు దాటగా పొరుగు జిల్లాల నుంచి రోజు రాకపోకలు సాగించే వాహనాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 1,00,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. నగరంలో ఏ వైపు చూసినా సరే 2 వీలర్స్ ప్రధానంగా కనిపిస్తాయి. హైదరాబాద్లో 2 వీలర్ సంఖ్య ఎంతుందో తెలుసా? 65 లక్షలు. 65 లక్షలు దాటేసింది కూడా ఈ సంఖ్య. ఇది నగర జనాభాతో పోటీ పడుతూ వస్తోంది. చాలా కుటుంబాల్లో మనుషుల సంఖ్యతో సమానంగా బైక్స్, స్కూటర్స్ వచ్చి చేరుతూ ఉంటాయి. మహిళా ప్రయాణికుల్లో కూడా స్కూటర్ల వాడకం విపరీతంగా పెరిగింది. అలాగే నగరంలో కార్ల సంఖ్య కూడా 16 లక్షలకు దాటింది. ఒక ఇంట్లో ఖచ్చితంగా 2 వెహికల్స్, ఒక కార్ ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంతమంది కార్ను అందరూ కలిసి బయటికి వెళ్ళే సందర్భాల్లోనే వాడతారు. కానీ వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా ఒక నార్మల్ వెహికల్, అట్లానే అంటే ఒక గేర్ వెహికల్, అలానే ఇంకొకటి స్కూటీ ఖచ్చితంగా మనం పెట్టుకుంటున్నాం. సో ఇన్ని వెహికల్స్ కాకుండా వెహికల్స్ సంఖ్యను తగ్గించుకుంటూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్ పూలింగ్ వైపు మొగ్గు చూపిస్తే ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి, పొల్యూషన్ కూడా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అందులో దాదాపు 2.5 లక్షల నుండి 3.5 లక్షల కార్లు ఐటీ రంగానికి చెందిన ఉద్యోగుల సొంత వాహనాలు తెలుసా? రోజు పీక్ అవర్స్ లో ఐటీ కారిడార్ పరిధిలోని లక్షలాది కార్స్ రోడ్లపైకి వస్తూ ఉంటాయి. ఇది అతిశయోక్తి కాదు. హైదరాబాద్ రోడ్ల మీదకి వెళ్తే ఆ టైంలో అందరికీ తెలిసేదే. మాధాపూర్ సైబర్ టవర్స్ జంక్షన్ వద్ద సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం పీక్ అవర్స్ లో కేవలం ఒకే ఒక గంటలో 10,138 వాహనాల్లో ప్రయాణికులు
ఒక్కరుగానే అంటే సోలోగా ట్రావెల్ చేస్తున్నారు. నేను ఫస్ట్లోనే చెప్పాను, బయటకి రోడ్డు మీదకి వస్తే చాలు ట్రాఫిక్ జామ్ అయిన ప్రతిసారి మనం అందరము కార్లలో చూసిన ప్రతిసారి పెద్ద పెద్ద కార్స్, కొన్నిసార్లు 5 సీటర్స్ 7 సీటర్ కార్లలో కూడా ఒక్కళ్ళు మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. పోనీ ఎవరైనా పికప్ చేసుకోవడానికి వెళ్తున్నారంటే కాదు, ఉద్యోగాలకు వెళ్ళడానికి పెద్ద పెద్ద కార్లను తీస్తూ ఉంటారు. దీని ద్వారా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అండ్ టైంకి ఆఫీస్కి రీచ్ అవ్వలేము. గంటల కొద్దీ టైం కిల్ అయిపోతుంది. టైం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఆఫీస్కి వెళ్ళడానికి, ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళడానికి 1 to 1.5 hours టైం పడుతుంది. అదే హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళతో ఎంత సమయాన్ని గడపచ్చు, ఎంత టైం మనం ఆదా చేసుకోవచ్చు, మీ టైం ఎంతవరకు ఉంటుంది, అది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. సో ఈ టైంలో కార్ పూలింగ్, రైడ్ షేర్లో వెళ్తున్న వాహనాలు కేవలం 3,584 మాత్రమే ఉన్నాయి. అంటే ఐటీ కారిడార్లో దాదాపు 70% కంటే ఎక్కువ వాహనాల్లో ఒక్కరే ప్రయాణిస్తున్నారు. అలా ట్రావెల్ చేయడం వల్లే ట్రాఫిక్ సమస్య. ఇలా సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళు 1కి 2 సార్లు ఒక్కసారి ఆలోచించండి. మరోవైపు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన హైదరాబాద్ మెట్రో రోజు 5 లక్షల మందిని, ఆర్టీసీ బస్సులు 30 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కానీ సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం కేవలం 60,000 మందికే పరిమితమవుతున్నాయి. పలు కారణాలతో ఎంఎంటీఎస్ సర్వీసెస్ ను తరచూ కూడా రద్దు చేస్తుండటం ప్రయాణికులకు ఒక పెద్ద శాపంగా మారిందని చెప్పొచ్చు. నగరంలో సరైన ప్రజా రవాణా వ్యవస్థ, కనెక్టివిటీ లేకపోవడం వల్లే ప్రజలు సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, రవాణా శాఖ ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలన్నా, పొల్యూషన్ సమస్యలకు చెక్ పెట్టాలన్నా, ఇంకా డీప్గా మాట్లాడితే కరెక్ట్ టైంకి ఆఫీస్కి రీచ్ అయ్యి ఇంకా ఎక్కువ టైం ఇంట్లో వాళ్ళతో గడపాలన్నా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మొగ్గు చూపించాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎండ్ టు ఎండ్ ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళడం కష్టం అనుకుంటే ఐటీ ఎంప్లాయీస్ ఒకటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కార్ పూలింగ్ ద్వారా 2 లాభాలున్నాయి. 1, అందరితో కలిసి టైంకి రీచ్ అయిపోవచ్చు. 2, పెట్రోల్కి సంబంధించిన డబ్బులు కూడా ఎవరైతే కార్ పూలింగ్లో కార్ తీస్తున్నారో వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి సో దిస్ ఇస్ అ డ్యూయల్ ఇన్కమ్ అని అనుకోవచ్చు. సో ఒక్కసారి కార్ పూలింగ్ ఆప్షన్ కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత నిజంగానే ట్రాఫిక్ సమస్య ఉందా లేదా అనేది డూ లెట్ us know, మేము కూడా చూస్తాము. బట్ కార్ పూలింగ్ ఆప్షన్ను ట్రై చేసి అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను గనక ట్రై చేస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి.